ఎవరైనా రియల్ ఎస్టేట్ కెరియర్ స్టార్ట్ చేయాలంటే మొదటిగా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో వర్క్ చేయాలంటూ కూడా అంతకుముందు అయితే మనం మాట్లాడుకున్నాం. అలాంటిది సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో 9 మెంబర్స్ ఫస్ట్ ఉండాలి అంటూ కూడా అనుకున్నాము. సో మరి 9 మెంబర్స్ తీసుకోవడానికి కారణాలు ఏంటి? మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ భరత్ సంగం గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. మరి అంతకుముందు చూసుకుంటే కనుక మనం ఒకవేళ ఎవరైనా కానివ్వండి ఈ ఫీల్డ్ లో కెరియర్ స్టార్ట్ చేయాలన్న రియల్ ఎస్టేట్ లో పర్టికులర్ గా మీరు చెప్పింది ఏంటంటే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో వర్క్ చేయాలి, అప్పుడు మనకు నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న తర్వాత మనం ఆ ఫీల్డ్ లో ఎంటర్ అవ్వాలంటూ కూడా మీరు చెప్పారు. అండ్ అలాగే ఈ నేపథ్యంలో ఒక 9 మెంబర్స్ అయితే ప్రతి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర 9 మెంబర్స్ ఉండాలి అంటూ కూడా మీరు 9 మెంబర్స్ ని హైలైట్ చేశారు. ఏంటి సార్ 9 మెంబర్స్ వెనకాల రీజన్ ఏంటి? 9 మెంబర్స్ ఎందుకు? సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో అని కాదండి, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోపల పనిచేయాలంటే కష్టపడి చదవాలి, గ్రూప్స్ రాయాలి. ఒక సబ్ రిజిస్టర్ గా రావాలంటే ఎంతో కష్టానికి ఓర్పుకి నిలబడి ఆ యొక్క ఎగ్జామ్ రాసి ఆ స్థానంలో ఉంటారు. కానీ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ కొన్ని వందల సంఖ్యలో జీవనోపాధి కొనసాగిస్తుంటారు. కాబట్టి ఇక్కడ రావాలంటేనేమో మీరు ఎగ్జామ్స్ రాసి రావాలి, నెక్స్ట్ జనరేషన్ రావాలంటే వాళ్ళు కష్టపడాలి. కానీ అక్కడ చుట్టూ వ్యవస్థలో ఏంటంటే తరతరాలుగా అంటే ఒకరి తర్వాత వస్తున్నారు. సో ఆ వ్యవస్థ గురించి ఆ సబ్ రిజిస్టర్ కంటే ఎక్కువ కూడా వీళ్ళకు పట్టు సాధించారు. అలా ప్రతి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి సంబంధించి దాదాపు ఒక 30 నుంచి 40 విలేజెస్ అటాచ్ అయి ఉంటాయి. డిపార్ట్మెంట్ ఇంకెక్కువ ఉంటాయి కదా, తక్కువ ఉంటాయి. అలా 4 ఊర్లకు ఒకరు చొప్పున రావాలి, ఈ సంస్థలో మీరు నేర్చుకోవాలి అనేసి నేను సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ డాక్యుమెంట్ రైటర్ గాను, స్టాంప్ వెండర్ గాను ఇలా మీరు జీవనోపాధి కొనసాగిస్తుంటే మీరు పర్మనెంట్ గా ఫీల్డ్ లో సెట్ అవుతారనే విషయం చెప్పాను. సో మీరు అడిగిన ప్రశ్న ఇంకోటి ఏంటంటే 9 మెంబర్స్ అనే విషయాన్ని మీరు 9 మెంబర్స్ అనే విషయానికి సో ఒక చిన్న క్వశ్చన్ వేస్తారు అనమాట. ఒక ప్లాట్ పేపర్ బ్యాక్ సైడ్ మీకు ఉంటుంది కదా, డైమెన్షన్స్ ఉంటాయి. సో ఒక 200 స్క్వేర్ యార్డ్స్ లో దీని ఎస్ఎఫ్టీ ఎంత వస్తుందని అడిగాను అనమాట. సింపుల్ క్యాలిక్యులేషన్, ఎస్ఎఫ్టీ ఎంత వస్తుందని. సో వాళ్ళు ఎంతకి స్క్వేర్ యార్డ్స్ వ్యూఏ క్యాలిక్యులేషన్ చేస్తున్నారు, ఎస్ఎఫ్టీ ఎంత వస్తుందని క్యాలిక్యులేషన్ గురించి వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళ మామయ్యని అడిగాడు. 200 స్క్వేర్ యార్డ్స్ ఎస్ఎఫ్టీ ఎంత వస్తుందని అడిగాడు. 200 × 9 చేస్తే మనకి ఎస్ఎఫ్టీ వస్తుందని చెప్పాడు అనమాట. సో ఎస్ఎఫ్టీ క్యాలిక్యులేషన్స్ రాని వాళ్ళు కూడా ఫీల్డ్ లో కొనసాగిస్తున్నారు. అన్ని చదువుకునేసి వాళ్ళ యొక్క అంటే కెరియర్ అంటే వీటి గురించి ఐడియా లేకుండా వాళ్ళు ఈ పాంప్లెట్స్, ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో ఇది కాదు ఫీల్డ్, ఇది కూడా మీకు ఒక ఆప్షన్. గవర్నమెంట్ 144 సబ్ రిజిస్టర్స్ ని పోస్ట్ క్రియేట్ చేయొచ్చు, కానీ ఇండివిజువల్ మీరు ఒకవేళ క్రియేట్ చేసుకోవాలనుకుంటే రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో రాణించాలనుకుంటే మీరు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ ఏదో ఒక విధంగా మీరు సెటిల్ అవ్వచ్చు అనే దానిపైన లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం.